సిర్నపల్లి గ్రామంలో ఐకేపీ ప్యాడీ సెంటర్ను ప్రారంభించిన మండల అధ్యక్షులు నవీన్ గౌడ్. ఇంతల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహించే పాడి సెంటర్ను ఈ రోజు ప్రారంభించిన మండల అధ్యక్షులు నవీన్ గౌడ్. మన ప్యాడీ సెంటర్ ద్వారా ఎన్ని లాభాలు పొందుకుంటున్నాము అన్నది గ్రామ సంఘానికి తెలుసు. ఎందుకంటే ఇదివరకే ఐకేపీ ద్వారా పలుమార్లు సన్న వడ్లు, దొడ్డు వడ్లు కొన్న అనుభవం గ్రామ సంఘానికి ఉందని నవీన్ అన్నారు. దీని ద్వారా మనం పొందుకునే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో మనకు తెలిసింది కాబట్టి ఈ ప్యాడీ సెంటర్ను నడిపించుకుని లాభాల బాటలో నడిపించుకోవాలని వారికి సూచించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా శక్తి మహా విలువైనదని, దానికి తోడు మన ఇందిరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నామని, మహిళా సంఘాలకు ఏ విధమైన సహకారం కావాలన్నా మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రతిరోజు ఈ ప్యాడీ సెంటర్ ద్వారా మీ వడ్లను కొనుగోలు చేయాలని, మీకు అందుబాటులో ఉండి నడిపిస్తున్న మహిళలకు గుర్తుంచుకోవాలని రైతులను కోరారు. సొసైటీ ఉన్నప్పటికీ మన ప్యాడీ సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తే మీ సంఘాలు బలపడతాయని అన్నారు. అనంతరం ఏపీఎం సువర్ణ మేడం మాట్లాడారు. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మీకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సిర్నపల్లి గ్రామంలో రైతులు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన గ్రామంలో ప్యాడీ సెంటర్ ఉంది అని మర్చిపోవద్దని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గంగమణి, ఎల్ఐసి గంగాధర్, సాయిలు, జమీల్, అధ్యక్షురాలు జి సవిత, ఎన్ కవిత, ఏపీఎం సువర్ణ, సిసి ఉదయ్ కుమార్, సిసి అనురాధ, ఏవో ప్రశాంత్, వివోఏ సిహెచ్ సువర్ణ, సప్పి స్వప్న, గ్రామ బీడీసీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్ల గంటలను 50% మహిళలకు, 50% యువకులు అనే దాని మీద సొసైటీల ద్వారా చేస్తారు. అంటే మహిళలను ముందుండి నడిపియాలా, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందినాడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రకంగా మార్చడం జరిగిందని, అది మన లోలం గ్రామానికి ఐకేపీ సెంటర్ రావడానికి కృషి చేసిన మన స్థానిక ఎమ్మెల్యే మన భూపత్ రెడ్డి అన్న గారికి కూడా మన గ్రామ మహిళలు, రైతులు మరియు యువకులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన గ్రామం పుట్టి నుంచి అంటే సొసైటీ ఏర్పాటైన నుంచి కూడా దశాబ్దాల తరబడి మన గ్రామం నుంచి ఈ యొక్క పంటలను మనము ప్రారంభించడానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఐకేపీ మహిళా సంఘాల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ అంటే గవర్నమెంట్ మహిళలకు ఇవ్వాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రైతులు అనేది సఫర్ కావద్దు అనే ఉద్దేశంతోనే రైతులు ఇబ్బంది పడద్దు, అకాల వర్షాలు, రాళ్ల వానలు కాబట్టి. సో సొసైటీకి కాకుండా ఐకేపీకి ఇచ్చారంటే సకాలంలో రైస్ మిల్కి చేరితే ధాన్యం వాళ్ళకు పంటకు దగ్గర ఆదాయం వస్తుంది, తొందరగా వాళ్ళు అమ్ముకోగలుగుతారు అనే ఉద్దేశంతో సేమ్ ఐకేపీ సొసైటీ ఎట్లా ఉందో ఐకేపీ కూడా సేమ్ అట్లనే చూపుతుంది. ఇదేమి ఇది కావాల్సిన పని లేదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ అన్నీ కూడా చూసుకోవాలి. మీరు కూడా ధాన్యం కరెక్ట్ ఉందా లేదో చూసుకొని మహిళలు కదా ఎటువంటి అటు ఇవ్వడానికి కూడా లేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అది ఎట్లా జోగుతుందో సొసైటీ ఐకేపీ కూడా అదే విధంగా జోగుతారు, అదే విధంగా రైస్ మిల్ పోతుంది. సో అక్కడ సొసైటీ పోతే రైస్ మిల్ లారీ ఎట్లా ఆగిందో ఇక్కడ కూడా ఆగుతుండొచ్చు, లేకపోతే మంచి ధాన్యం ఉంటే వెళ్ళిపోతుండొచ్చు. అంతే తప్ప ఇక్కడ ఏం లేదు, పేరు మాత్రమే తేడా. గవర్నమెంట్ ఇచ్చేది సొసైటీకి ఎట్లుందో రేట్ అంతే ఉంది. 2300 2300 రూపాయలు ఏ గ్రేడ్కి ఉంది, 2300 ఏమో సామాన్య అంటే నార్మల్ గ్రేడ్కి ఉంది ధర. గవర్నమెంట్ ఇచ్చేది సేమ్ రేటు, కాకపోతే సన్నధాన్యం ఏదైతే ఉందో సన్నధాన్యంకి 500 బోనస్ వస్తుంది. మీరు ఇచ్చేది ఏదైతే ఉందో ఆ పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ ఖాతా సేమ్ పేర్లు ఉండాలి. వాళ్ళు ట్యాబ్లో ఎంట్రీ చేస్తారు కాబట్టి అది మీరు తొందరగా ఏది లారీలో పడ్డ మరుక్షణమే మీకు ఇచ్చేస్తే, ఎక్కడైతే ఇక్కడ సీఏగా ఉన్నాడో అతనికి ఇచ్చేస్తే ఆయన ట్యాబ్ ఎంట్రీ చేపిస్తాడు. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మహిళలకు సహకరించండి. ఎట్లయితే ఇంతకుముందు సొసైటీకి సహకరించిండ్రో మహిళా సంఘాలకు కూడా అదే విధంగా సహకరించండి. ఆడవాళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారు ఏంది అనేది కాకుండా ఇది రైతుల కోసం చేసిన పని, రైతుల కోసము వాళ్ళ మేలు కోసం చేయాల్సిన పని కాబట్టి అందరు సహకరిస్తేనే ముందుకెళ్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు సొసైటీకి వచ్చేది లాభం, సొసైటీకి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మహిళా సంఘాలకి కొంచెం కమిషన్ ఇస్తారు, 32 రూపీస్ ఇస్తారు. ఆ 32 రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారంటే క్వింటాల్కి ప్రతి ఇప్పుడు మీకు మేము ఇచ్చిన ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, గండి బ్యాగ్స్ ఇప్పుడు మిగిలిన బ్యాగులు ఏదైతే ఉందో మళ్ళీ మేము
చేస్తారు కమిషన్లో. ఎవరికైనా సొసైటీకి అయినా ఇక్కడైనా అంతే సేమ్. ఇప్పుడు ఇంతకుముందు 80 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలు చేసింది. కాబట్టి ఒక బ్యాగ్ మిస్ అయితే ఇప్పుడు లారీలా లోడ్ అవుతుంది. సో సంచి 41 ఇప్పుడు జోపుతాం కదా, 41 కిలో జోపుతాం. అయితే 40 కిలోల సంచికి ఇప్పుడు ఒకవేళ